మంగళగిరి ఎస్సీ ఎస్టీ రైట్స్ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోందని ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రధాన కార్యదర్శి కారుమంచి రామారావు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. 1978 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు సొసైటీ భూములను ఏర్పాటు చేసింది. ఆ సొసైటీ భూములు చిర్రావూరు, పెదవడ్లపూడి, రేవేంద్రపాడు, నూతక్కి, కుంచినపల్లి, గుండిమేడ, శృంగారపురం తదితర గ్రామ ప్రజలకు ఎస్సీలకు సుమారు 350 ఎకరాలు కేటాయించి వాళ్ళ జీవనోపాధికి చేసుకోమని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసింది, డిటిటిసి సొసైటీ ద్వారా. అయితే నేటికి ఆ భూములు పెత్తందారుల చేతిలో కేంద్రీకృతమై రికార్డులు కూడా తారుమారు చేసి వీళ్ళ పేర్లు ఉండాల్సింది, దళితుల పేర్లు ఉండాల్సింది పెత్తందారుల పేర్లు ఉన్నాయి. ఇవాళ ఆ రికార్డులను పరిశీలన చేస్తే మరి ఆ విధంగా అసైన్డ్ భూముల్లోకి వాళ్ళు ఎలా వచ్చారనేది అర్థం కావట్లేదు. ఈ రోజున అదే భూమిలో పాలేరులుగా చేస్తున్నారు దళితులు. ఎవరైతే యజమానులకు ఉండాల్సిన భూముల్లో వాళ్ళు పాలేరులుగా చేస్తున్నటువంటి దుర్భర పరిస్థితి నేటికి ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గమనించి తప్పనిసరిగా దళితులు కేటాయించిన భూముల్ని దళితులకే ఇవ్వాలి. ఈ యొక్క 350 ఎకరాలను రీబ్యాక్ చేసుకుని పెత్తందారుల చేతుల నుంచి ఎవరికైతే దళితులకు లేదో ఆ భూమిని దళితులకు కేటాయించాలి. మరి రికార్డుల్లో కూడా పాస్బుక్లు వచ్చినాయి వాళ్ళ పేర్ల మీద. ఒక అసైన్ ల్యాండ్ని ఏ విధంగా మరి తర్జుమా చేశారో కూడా అర్థం కాని పరిస్థితి. రిజిస్ట్రేషన్లు అయినాయి, లోన్లు తెచ్చుకున్నారు. మరి వాళ్ళు పెత్తందారులు వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోకుండా పాలేరులుగా మరి ఎస్సీ ఎస్టీ మరి ప్రజలను చూస్తూ ఉన్నారు. అయితే దీనికై కార్యాచరణ నిమిత్తం ఈ నెల 31వ తారీఖున మంగళగిరి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్షంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో తీర్మానం చేసి గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే ఎంఆర్ఓలకి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల ఎంఆర్ఓలకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మా యొక్క విన్నపాన్ని, ఆర్టీ యాక్ట్ని పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లు కూడా రాగానే వీటినన్నింటినీ కూడా రాష్ట్ర మంత్రివర్యులకు అందజేయడం జరుగుతుంది, మా విన్నపాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గమనించి 350 ఎకరాలు కబ్జా నుంచి తొలగించి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని, అదేవిధంగా నిరుపేదమైనటువంటి దళితులకు భూములు కేటాయించాలని ఈ యొక్క విన్నపం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దళితులపై దాడులు కూడా విపరీతంగా జరిగిపోతున్నాయి. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించి దళితులపై దాడులను ఖండించాలి, దళితులపై దాడులను తగ్గించాలి. కనుక ప్రజల సంక్షేమం, దళిత సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి కూడా ఈ యొక్క మాధ్యమం ద్వారా విన్నవించుకుంటూ ఉన్నాం.